దమ్ బిర్యానీ వండుతున్నానండి. ఇదిగో సట్టెట్టుకొని వెలిగించుకొని నూనె వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని రైస్ దీని మీద ఉడకదాకా పెట్టాము. దీంట్లో మసాలా సరుకులు కొద్దిగా ఉప్పు కొంచెం నూనె వేసుకున్నాం అన్నమాట. ఇంకా నూనె కాగింది, ఈ మసాలా సరుకులు వేస్తున్నాం. పిల్లలు సగం ఫ్రై అయ్యాయి, టమాటా ముక్కలు వేసుకున్నాం. కొత్తిమీర కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇలాగా ఫ్రై చేసేసుకుని మళ్ళీ చూపిస్తాం. ఇది చికెన్ శుభ్రం చేసుకునండి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, నూనె, మసాలా కలిపి పెట్టాను అన్నమాట. ఇది చూపించడం కుదరలేదు. ఇది ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో వేద్దాం. ఇంకా ఫ్రై అవ్వాలంటే తర్వాత ఉన్నప్పుడే కొద్దిగా ఇందులో సాల్ట్ వేసుకున్నాం. అందులో చికెన్లో వేసి కలిపారు కదా, ఇందులో కొంచెం వేస్తున్నాం. పసుపు కూడా వేసుకున్నాం, కొంచెం కారం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకున్నాం. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నాం. మూత పెట్టేసి మళ్ళీ రైస్ వేసినట్టు చూపిస్తాం. రైస్ ఉడుకుతుంది. ఎయిటీ పర్సెంట్ కుక్ అవనిచ్చిన తర్వాత గింజ తీసేసుకున్నామండి. ఇప్పుడు చికెను వేసాం కదా, ఇందులో ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత అండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం అరగంట సేపు దమ్మించుకోవాలండి. అప్పుడు దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. మళ్ళీ అయిన తర్వాత చూపిస్తాం. फोटो निकालो।